కృతజ్ఞతాహీనుల గతి ఏంటంటే ఒకనాటికి ఊహించని రీతిలో కూలిపోతారండి. కొంతమందిని చూశాను, డిఫరెంట్ సైకాలజీలు చూశాను నేను మనుషుల్లో. ఆపత్కాలంలో వాడు మేలు పొందుతాడు, అవకాశం దొరికితే నాకెంతటి హానైనా తలపెట్టడానికి సిద్ధమవుతాడు. అరే వాడు మేలు పొందినవాడు కదరా మన దగ్గర, వాడు కీడుకి ఎలా తలపడ్డాడు అంటే వాక్యం నిరర్థకం కానేరదు కదా. అంత్యదినాల్లో అపాయకరమైన కాలాల్లో వచ్చే దుర్లక్షణాల్లో ఒక లక్షణం కృతజ్ఞతాహీనత. అన్నం పెట్టినోడికి గుంట తీసే సైకాలజీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, తెలిసి మనకు తెలిసిగా ఎప్పుడు ఎవరికి ఏ ద్రోహం మన నుండి జరగవద్దు. మనం ఏం చేయకపోయినా అవతలోడు ఏదో మన వల్ల ద్రోహం జరిగినట్టు ఫీల్ అయితే వాడి కర్మ, మనకు సంబంధం లేదు. కొంతమంది ఉంటారు ఊరికనే మనల్ని అపార్థం చేసుకుంటారు. మన వాడికి ఏం అన్యాయం చేయవు, మన వాడికి ఏం కీడు చేయవు, కానీ వాడేదో ఊహించుకుంటాడు. వాడి పొరపాట్ల వల్ల, వాడి వైఫల్యాల వల్ల వాడేదో డ్యామేజ్ అవుతాడు, కానీ వాడు మన మీద ఏడుస్తుంటాడు. కానీ వాడు డ్యామేజ్ అవడానికి మనకు సంబంధం లేదు. మేలే చేశాం కానీ కీడు చేయాలి, కానీ కీడు చేశామని వాడు ఫీల్ అవుతున్నాడు.